రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. నమస్కారం డాక్టర్ శ్రీ అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. 627వ మనీ మంత్ర వీడియో. సో ప్రీవియస్ వీడియోలో కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. స్పిరిచువల్ నాలెడ్జ్తో కూడుకున్నటువంటి మనీ సబ్జెక్ట్ అండ్ అందులో కూడా గోవా క్లాస్ వెళ్ళి వచ్చిన తర్వాత అద్భుతంగా జరిగిందని చెప్పేసి అన్నారు. సో ఏ క్లాస్ చెప్పాను రా అని అంటే అక్కడ వాళ్ళకి కావాల్సిన విధంగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఉండేటువంటి ఏకైక టైము, దాన్ని మీరు ఎంజాయ్ చేస్తే చాలు అని అక్కడ ఉండేటువంటి స్పిరిచువల్ నాలెడ్జ్ని కూడా ఇక్కడ కొంత షేర్ చేయడం జరిగింది. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. 627వ మనీ మంత్ర వీడియోలో అని చెప్తున్నారు. మనకి ఇప్పుడు మన సబ్జెక్టే కానీ లేకపోతే ఏదైనా ఒక సబ్జెక్ట్ని మనం దాంట్లో ప్రవేశించాలన్నా లేదంటే దాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి, ఒకటి సాధించాలన్నప్పుడు ఒక నిబద్ధత, కఠినత్వం అనేది రెండు అవసరం ఉంటుంది మనకి. నిబద్ధత, కఠినత్వంలో మనకు మనమే ట్రైన్ చేసుకోవాలి. మనకు మనం ఎవరితో ట్రైన్ చేసుకోవాలి. మనం ట్రైన్ చేసుకోవాలన్నప్పుడు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పుకోవాలి కదా. అదే సుప్త చేతనాత్మక మనస్సు. దానికి ఇలా చెప్పుకోవాలి. అలా చెప్పుకున్నప్పుడు అది దానికి లోబడి మీకు అనుగుణంగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు నేను ఈ ఇయర్లో ఈ జనవరి 1 నుంచి నేను ఒక పని చేయదలుచుకున్నాను. అంటే ఇప్పటిదాకా నా లోపల ఉన్న కొన్ని మార్పుల్ని నేను కొత్త విధంగా నేను మార్చుకోదలుచుకున్నాను. ఇప్పటివరకు ఉన్నటువంటి విషయాల్ని కొత్తగా మార్చుకోదలుచుకున్నాను. అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే చాలామంది ఫ్రెండ్స్కి చెప్తాం, నేను జనవరి 1 నుంచి నేను ఈ అలవాటు మానేస్తున్నాను. ఓకేనా, 1, 2, 3, 4 రోజులు ఒక 5-6 మందికో 10 మందికో చెప్తాము. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అలవాటు స్టార్ట్ అయిపోతుంది. అవును, అంటే దాని పట్ల నీకు నిబద్ధత లేదు, కఠినత్వం లేదు. అర్థమైందా? అలాగే కొన్ని కండిషన్స్ మనమే పెట్టుకుంటాం, నేను ఇలాగే ఉండాలి అని. అది కూడా కొంతవరకు ఉంటుంది, ఒక 6 నెలలు, ఒక ఏడాది ఉంటుంది. అది ఖచ్చితంగా ఆ నిబద్ధత, కఠినత్వం అనేది కొంతవరకు పాటించినప్పుడు కొంతవరకే ఉంటుంది అది. కానీ మన సబ్జెక్ట్లో మనం డబ్బు సాధించాలి, లేదంటే మనం ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి, లేదా అందరూ నన్ను చూసే విధంగా ఎదగాలి, లేదా నాకంటూ నేను భిన్నంగా ప్రవర్తించాలి, సమాజానికి కానీ లేకపోతే జనాలకు కానీ భిన్నంగా అంటే వ్యతిరేకం వేరు, భిన్నంగా వేరు. అవును, ఈ తేడా తెలియాలి మనకి, లేకపోతే అది మళ్ళీ ఇంకో రకంగా. భిన్నంగా ప్రవర్తించాలన్నప్పుడు నీ ఆలోచన విధానంలో తేడా ఉండాలన్నప్పుడు నువ్వు ఖచ్చితత్వాన్ని కలిగి ఉండాలి, దాంట్లో కఠినత్వం ఉండాలి, నేను చెప్పినట్టు నిబద్ధత ఉండాలి. అవును, అలా ఉండాలి అన్నప్పుడు నువ్వు ఎవరితోనే ఏమి చెప్పద్దు. ఫస్ట్ నువ్వేం చేయాలనుకుంటున్నావు అది ఎవరితో చెప్పద్దు. అలాగే నీలో ఉన్న మనిషి, నీ యొక్క సుప్త చేతనాత్మక మనసు ఏదైతుందో దాంతో మనం ఖచ్చితంగా చెప్పాలి, నేను ఇలా చేయదలుచుకున్నాను. అలా చెప్పినప్పుడు అది శ్రద్ధగా వినడం జరుగుతుంది. అది ఎప్పుడు మొదలవుతుందంటే నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తుంటావో అది అప్పటివరకు నీ మాట వినదు. ఎందుకంటే దానిపైన చేసుకుంటుంది. 24/7 పనిచేస్తుందని చెప్పాం కదా. 24/7 అది నీ గురించి పనిచేయదు, తన పని తాను చేసుకుంటుంది. తన పని తాను ఏమేం చేసుకుంటుంది, శ్వాస పీల్చుకోవడం, వదలడం ఒకటి. ఓకే, అలాగే నీ జీర్ణక్రియలు కానీ ఇవన్నీ కూడా తన పని తాను చేసుకుంటుంది, పట్టించుకోదు. అవును, ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే పిలుస్తావో అప్పుడు నీ వైపు చూస్తుంది. ఓహో ఏందని అడుగుతుంది. అడిగినప్పుడు నాకు ఇది కావాలి, లేకపోతే నేను ఇలా అని చెప్పినప్పుడు చూద్దాంలే అంటుంది. అది ఒకసారి నువ్వు చెప్పినట్టు చూద్దాంలే అంటుంది తప్ప నీ మాట వినదు అది. మళ్ళీ ఇంకోసారి పిలిచావు, మళ్ళీ ఆజ్ఞించావు, మళ్ళీ 3వసారి పిలిచావు, ఆజ్ఞించావు. పదే ఎప్పుడైతే చెప్తావో అప్పుడు అది వింటుంది. కాబట్టి ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి, మీరు సరి చేసుకోవడానికి మీ సుప్త చేతనాత్మ మనసుకు ఇచ్చే సూచనలు. ఆ సూచనలు ఇచ్చినప్పుడు మీ జీవితం మారుతుంది. అప్పటిదాకా మీ జీవితం ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కూడా ఏమంటారంటే, నేను ఈ సబ్జెక్ట్ వింటున్నాను, వీడియోలో క్లాసుకు కూడా వచ్చాను, అయినా నాలో మార్పు రాలేదు, నేను అనుకున్నంత సంపాదించలేకపోయాను, లేదా అప్పులు కట్టలేకపోయాను, లేదంటే ఇంకా కొత్తదనాన్ని నా జీవితంలో నేను సంతరించుకోలేదు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే నీ సుప్త చేతనానికి నువ్వు ఖచ్చితమైన నిబద్ధతతో కూడినటువంటి కఠినమైనటువంటి సూచన ఇప్పటిదాకా ఇవ్వలేదు. అందుకని చెప్పేసి ఎక్కడ కూడా నువ్వు సక్సెస్ కావట్లేదు. అది చేసినప్పుడు ఎంతో కొంత అవుతుంది, తర్వాత మళ్ళీ వెనక్కి పడిపోతున్నారు. చేసినప్పుడు ఎంతో కొంత అవుతుంది, మళ్ళీ వెనక్కి పడిపోతాం. ఎలాంటి సూచనలు ఇవ్వాలి మీ సుప్త చేతన మనసుకి? నేను ఒక 5 పాయింట్స్ చెప్తాను. ఎస్, వీటిని మీరు ఎలా సూచనలు ఇవ్వాలి, దాంతోపాటు మీకేం కావాలో మీరు తయారు చేసుకోవాలి. నేను ఒక 5 పాయింట్లు చెప్తాను. ఓకే, నెంబర్ 1 పాయింట్ వచ్చి, నేను సంపదను, ఐశ్వర్యాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను సంపదని, ఐశ్వర్యాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడే అది మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు దాని గురించి ఆలోచన లేదు, దాన్ని అనుభవించడానికి సిద్ధంగా లేరు
అలాంటప్పుడు ఎలా మీకు పాసిబుల్ అవుతుంది? ఒక గురుకులంలో నువ్వు శిక్షణ పొందడానికి వెళ్ళినప్పుడు గురువు చెప్పినప్పుడు నువ్వు వినాలి. అక్కడ ఏ నిబద్ధతలు ఉంటే వాటన్నీ నువ్వు పాటించినప్పుడే ఆ విద్య అనేది నీకు అబ్బుతుంది. అవునా కదా? అవును. కాబట్టి నువ్వు దానికి సిద్ధంగా ఉన్నావా, ఉండి నువ్వు గురుకులానికి వెళ్తున్నావా, అప్పుడు మాత్రం నీకు అవన్నీ అబ్బుతాయి. నువ్వు దానికి అనుగుణంగా లేవు, సిద్ధంగా లేవు, అక్కడ నియమాలు నీకు పనిచేయవు, అలాంటప్పుడు నీ విద్య ఎలా అవుతుంది? మళ్ళీ బయటకు వచ్చేస్తాం. కాబట్టి ముందు యాక్సెప్టెన్స్, నీ లోపల నీ జీవితంలో నేను దీనికి సిద్ధంగా ఉన్నాను చెప్పినప్పుడు మాత్రం విశ్వం ఇవ్వడం అనేది జరుగుతుంది. అప్పటిదాకా ఇవ్వదు. ఓకే. నెంబర్ 2 ఏంటంటే డబ్బు సంపద అనే పదాలు నాలో నిరంతర ఉత్తేజాన్ని కల్పిస్తూ నా జీవితంలోకి ప్రవేశిస్తాయి. ఎంత అద్భుతంగా ఉంది. డబ్బు సంపద అనే పదాలు ఏవైతున్నాయో నిరంతరం నా లోపల ఉత్తేజాన్ని కల్పిస్తాయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ 2 పదాలని మీరు ఉచ్చరించినప్పుడు మీ శరీరంలోని ప్రతి నర్వు కానీ లేకపోతే మీరు ప్రతి బాడీలో ఉన్నటువంటి కణం స్పందన చెందుతాయి. అవును. అలా చెప్పినప్పుడు కదా మీకు స్పందన చెందుతుంది. ఇప్పుడు డబ్బు సంపద అండి అని అన్నాం అనుకోండి, దాంట్లో ఎలాంటి నిస్తేజం తప్ప ఉత్తేజితం లేదు. ఉత్తేజితం లేనప్పుడు మీలో వైబ్రేషన్ రాదు. ఆ వైబ్రేషన్ వచ్చినప్పుడు దాని వైపు మీ మనసు ప్రయత్నం చేస్తుంది. అప్పటిదాకా ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ పదాలు చెప్పినప్పుడల్లా ఉత్తేజాన్ని మీ మనసు పొందుతుంది. కాబట్టి ఆ డబ్బు సంపద మీ జీవితంలోకి రావడం అనేది జరుగుతుంది. ఆ పదాలు ఎప్పుడు మీరు పలికినా మీ యొక్క మనసులో స్పందిస్తుంది. మనసు స్పందించినప్పుడు ఈ శరీరంలో ప్రతి కణం స్పందిస్తుంది. నెంబర్ 3, నా ప్రతిభని నా సుప్త చేతనాత్మక మనసు నిర్వహించి చక్కని ఫలితాలను ఇస్తుంది. ఇక్కడ ఏ పనైనా సరే నువ్వు చేయట్లేదు. ఓకేనా? ఇప్పుడు మేమేమనుకుంటున్నారు, మీరు ఏది చేసినా చేతనాత్మక మనసుతో చేస్తారు. మనం గతంలో కూడా చాలాసార్లు అనుకున్నాం. కాబట్టి చేతనాత్మక మనసుతో చేసింది ఏది కూడా ఫెయిల్ అవుతుంది. అది తాత్కాలిక విజయమే తప్ప శాశ్వతమైనటువంటి విజయం ఉండదు. కాబట్టి సుప్త చేతనాత్మక మనసుతో కూడి ఉండి మీరు ఎప్పుడైతే ఏదైతే చేస్తారో ఆ పనిని మీరు నిర్వహించారు, అది నిర్వహిస్తుంది. ఎందుకు? ఇప్పటివరకు నేను ఎన్నోసార్లు చెప్పాను కదా, మీరు పిలిస్తే కానీ అది పలకదు. పదే మీరు చెప్పి నాకు ఇది కావాలని చెప్పినప్పుడు బాధ్యత తను తీసుకొని దాన్ని ఎలా డిజైన్ చేయాలని చేస్తుంది. కాబట్టి సుప్త చేతనాత్మక మనసు ఏదైతుందో మిమ్మల్ని సరైన దారిలో ఉన్నతమైన జీవితాన్ని కల్పించడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మీ యొక్క కాషన్స్ అన్ని దానికి ఇవ్వండి. ఓకే. అలాగే నా అనుమతి లేకుండా నా నిద్రలో కానీ లేదా సుషుప్త అవస్థలో కానీ నా జీవితంలోనికి ఏది ప్రవేశించదు. అది ఎంత ఎక్సలెంట్ వర్డ్ అంటే మనం ఇంతకుముందు కూడా మనకు విన్సెంట్ ఫీల్ చెప్పినటువంటి ఒక చిన్న వర్డ్ చెప్పుకున్నాం. ఏది దానికి కలత చెందాం, ఏది నీ దరికి రానియకు, అన్నీ మాయమైపోతాయి. విన్సెంట్ ఫీల్ అని చెప్పుకున్నాం మనం. అవును. ఇది కూడా అదే. అంటే నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు అనుమతిస్తేనే, స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఒక వర్డ్, నువ్వు అనుమతిస్తే కానీ నీ జీవితంలోకి ఏది రాదు. యాక్సెప్టెన్స్. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నావు అంటే నిద్రలో అయినా పర్లేదు, లేదా సుషుప్త అవస్థలో అంటే నిద్ర కాంది నిద్ర అయింది అంటే మగత నిద్రలో ఉంటాం కదా మనం, ఆ సుషుప్త అవస్థలో అయినా సరే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నీ అనుమతి లేకుండా నీ జీవితంలోకి ఎవరు రారు, ఏ విషయాలు ప్రవేశించవు. అంటే ఇక్కడ నువ్వు నెగిటివ్ని ఆపాదించుకున్నావా అది నీ అనుమతితోనే ఆపాదించబడుతుంది. పాజిటివ్ని ఆపాదించుకున్నావా అది నీ అనుమతితోనే ఆపాదించబడుతుంది. ఇక్కడ మన సబ్జెక్ట్లో ఏం చేస్తాం, నెగిటివ్ని అనుమతించట్లేదు మన సబ్జెక్ట్లో, ఓన్లీ పాజిటివ్ని అనుమతిస్తున్నావు. కాబట్టి నీ జీవితం అంతా పాజిటివ్గా మారిపోతుంది. కాబట్టి ఇక్కడ నువ్వు ఏది అనుమతిస్తే దానిలాగానే జీవితం తయారవుతుంది. అది ఎలా? నువ్వు మామూలు స్థితిలో ఉన్నా సరే, నిద్రావస్థలో ఉన్నా సరే, సుషుప్త అవస్థలో ఉన్నా సరే నీ అనుమతి లేకుండా నీ జీవితంలోకి ఏది రాదు. ఒక వ్యక్తి కావచ్చు, ఒక భావం కావచ్చు, ఒక ప్రేమ కావచ్చు, ఒక ఈర్ష్యాద్వేష కావచ్చు, లేదంటే డబ్బు కావచ్చు, లేదా సంపద కావచ్చు, ఒక వ్యక్తి నీ జీవితంలోకి రావడానికైనా నువ్వు అనుమతిస్తేనే వస్తుంది. అది ఇక్కడ చెప్పబడుతుంది. ఇది లాస్ట్ వన్ వచ్చి, నేను నిరంతరం డబ్బు సంపద పట్ల ఎరుక కలిగి ఉంటాను. ఈ 5 ఏవైతే మనకి వర్డ్స్ ఉన్నాయో ఇవి మీరు అనుమతిస్తే కానీ మీ జీవితంలోకి రావు. అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే వీటన్నిటికీ మీరు నిబద్ధత, కఠినత్వాన్ని కలిగి మీ జీవితంలోకి ఆహ్వానం చేసుకుంటున్నారు. అలాంటప్పుడు రోజు ఉదయం లేవగానే స్నానం చేసి చక్కగా రెడీ అయ్యి అద్దం ముందు నిల్చొని చెప్పండి ఇవన్నీ. ఈ 5 వర్డ్స్ ఏవైతున్నాయో అద్దం ముందు నిల్చొని చెప్పండి. ఒక్క నెల రోజుల తర్వాత చూడండి మీ జీవితం ఎంత ఉన్నతంగా చక్కగా మారిపోతుందంటే అసలు ఎవరు ఊహించారు. అంటే నేను ఏమంటున్నా అంటే మీకు మీరే నిబద్ధత, కఠినత్వం కలిగి మీ జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉండి ఒక ఉన్నతి వైపు, డబ్బు సంపద ఐశ్వర్యం వైపు మీరు ప్రయాణించాలనుకున్నప్పుడు మాత్రం ఈ వర్డ్స్ చెప్పండి. దీనికి తోడు ఇంకా మీకు ఏమేం కావాలి, మీరు ఎలా ఉండదలుచుకున్నారు, అంటే మీ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉండాలి, మీరు ఎలా ప్రవర్తించదలుచుకున్నారు,
వాటన్నిటికీ మీకు మీరే ట్రైన్ చేసుకోవడానికి చక్కని వర్డ్స్ ఇవి. ఇదాన్ని ఏమంటామంటే మనం సుప్త చేతనానికి ఇచ్చే సూచనలు. బా మీ సుప్త చేతనానికి సూచనలు ఇయ్యేంత మట్టుకు మీ జీవితం ఎప్పుడు గందరగోళంగానే ఉంటుంది, అయోమయంగానే ఉంటుంది. కాబట్టి వీలైనంత మట్టుకి ఈ వర్డ్స్ కాకుండా ఇంకా మీకేమేమి అవసరం, ఇంకెలా మారదలుచుకున్నారు, ఆ మారణ జీవితాన్ని మీరు ఎలా చూడదలుచుకున్నారు, ఆ ఎండ్ ఏదైతుందో దాన్ని మీరు చూడాలి. దాన్ని చూసి చెప్తున్నప్పుడు ఏమవుతాయంటే మీరు ఏదైతే చివరి ఊహిస్తారో ఆ విధంగా మీ జీవితం మారడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత మట్టుకు మీ సుప్త చేతనానికి సూచనలు ఇచ్చే ప్రయత్నం చేయండి. అప్పటి వరకు మీ జీవితం మారదు, అప్పటికి గందరగోళంగానే ఉంటుంది, అయోమయంగానే ఉంటుంది. డెఫినెట్గా సార్. అంటే చాలా అంశాలు మీరు చెప్పడం జరిగింది. సబ్ కాన్షియస్ మైండ్కి ఎలాంటి సూచనలు ఇవ్వాలో అనేటువంటి దానికి ఈ వీడియో మాత్రం ఒక 10 సార్లు చూసినా కూడా ప్రాక్టీస్ ఇక్కడే అర్థమైపోతుంది. అంటే మనీ మంత్ర సబ్జెక్ట్లో ఎంత అద్భుతం జరుగుతుంది అని చెప్పడానికి ఒక 21 days దీన్ని కంటిన్యూ చూసుకొని అఫర్మేషన్స్ రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే జీవితం దానికైతే అర్థమైపోతూ ఉంటుంది. అంటే బట్ ప్లాసిబో ఎఫెక్ట్ జరుగుతుంది మైండ్లో మాత్రం. ప్యాసివ్ ఎఫెక్ట్ నాకు ఎక్కడ వచ్చిందంటే 5 సార్లు క్లాస్కి వచ్చారు, పాపం అన్నీ పాటిస్తున్నారు, కానీ వాళ్ళు ఎక్కడో అక్కడ మిస్టేక్ అయ్యి వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతున్నారు. ఎందుకు సాధించలేకపోతున్నారు అంటే నిబద్ధత కఠినత్వం మీ సుప్త చేతనానికి మీరు ఈ సూచనలు ఇవ్వట్లేదు. కాబట్టి అంటే మనం ఏం చేస్తామంటే నేను ఇంతకుముందు కూడా ఏం చెప్పానంటే మీకు ఇప్పుడు డబ్బు అవసరం ఉంది అర్జెంట్, ఒక 20,000 1 లక్ష రూపాయలు అవసరం ఉంది, దాన్ని మట్టికి ఆలోచిస్తారు. అంటే నాకు అర్జెంట్ 1 లక్ష రూపాయలు కట్టాలి, ఈ ఫస్ట్ లోపల నేను దాన్ని పే చేయాలి, నాకు పీకల మీద ఉంది, ఆ హడావుడి దాని మాత్రమే ఆలోచిస్తారు. నేను దాని గురించి అది తాత్కాలికం మాత్రమే కదా. నీ జీవితం మారాలి, నీ జీవితం ఉన్నంత వరకు ఏనాడు డబ్బు గురించి ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం మనకు లేదు. నేను అనంతమనే సూక్తుల్లో కూడా రాశాను, ఎవరి దగ్గర మనం చేయి చాచడానికి మనం జన్మ తీసుకోలేదు ఇక్కడ అని చెప్పేసి. అలా శాశ్వతమైనటువంటి ఉన్నత స్థితి, సంపూర్ణ స్థితి పొందాలనుకున్నప్పుడు నీ లోపల నిబద్ధత కఠినత్వంతో పాటు నీ సుప్త చిత్తానికి సూచనలు ఇచ్చినప్పుడు మాత్రమే అది జరుగుతుంది అనేది నా పరిశోధనలో తెలియదు. ఎందుకంటే నేను అలా నిబద్ధత కఠినత్వంతో ఉన్నాను కాబట్టి ఈ సబ్జెక్ట్ ఇంత ఇవ్వగలుగుతున్నాను. కాబట్టి ఇది అందరికీ చెప్పేస్తే వాళ్ళు కూడా దాన్ని సూచనలు పాటించేసి వాళ్ళకు కావాల్సిన సూచనలు ఇచ్చుకొని బాగుపడతారని ఒక ఆలోచన వచ్చి సబ్జెక్ట్ డైరెక్టివ్లో ఇద్దాం అనుకొని ఇచ్చాను. ఫ్యాంటాస్టిక్ సార్. ఎనివే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. సో చాలామంది పర్సనల్గా క్లాసెస్కి రావాలని ఎదురు చూస్తూ ఉంటుంటారు సార్. వాళ్ళ కోసం క్లాసెస్ ఎక్కడ నిర్వహించబోతున్నారు, ఈ మధ్య కాలంలో ఏ క్లాసెస్ ఉండబోతూ ఉన్నాయి? మనకి ఇప్పుడు ఈ 2024 అమ్మ 16th జూన్ 16 జూన్ మనకి హైదరాబాద్లో ఉంటుంది. అలాగే 23 జూన్ మనకి విశాఖపట్నంలో ఉంటుందమ్మ. అలాగే 30 జూన్ వచ్చి తిరుపతిలో ఉంటుంది. 7 జూలై వచ్చి రాజమండ్రిలో ఉంటుంది. అలాగే 21 జూలై వచ్చి బెంగళూరులో ఉంటుంది. అన్ని ఏరియాలు కవర్ చేసేసారు సార్ ఈసారి. ఖచ్చితంగా వీలైనంత తొందరగా ఎన్రోల్ చేస్తాం. తప్పకుండా సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.